విశ్వక్సేన్ గారు. చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. మనకి లక్కీ నంబర్స్‌కి సంబంధించి. చాలా నంబర్స్ చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు. చాలా వరకు మీరు చెప్పేవి ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ముఖ్యంగా లక్కీ నంబర్స్ ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి అనే నంబర్స్ విషయాల్లో. ఇక మనం ఈరోజు మాట్లాడబోయేది 8 నంబర్ గురించి. 8 నంబర్ ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి కలిసి రాదు? ఎందుకు కలిసి రాదు? ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? అలాగే ముఖ్యంగా మ్యారేజ్ విషయంలో కానివ్వండి, లేదా ప్రొఫెషనల్‌గా కానివ్వండి, ఏ ప్రొఫెషన్ అయితే బాగా కలిసొస్తుంది? కలర్స్ కూడా. ఎనిమిదో నంబర్ అంటే సాటర్న్. హ్మ్. చాలా మందికి చూడండి ఎనిమిదో నంబర్ అంటే భయమేస్తుందండి. హ్మ్. అంటే 8 అంటే శని. అంటే చాలామంది మీరు వినే ఉంటారు మార్కెట్‌లో ఆహ్, అష్టమ శని నడుస్తుందని, సాడే సాతి నడుస్తుందని ఇలా అంటూ ఉంటారండి. అవును. అది అంతా అపోహ అండి. ఎనిమిదో నంబర్‌లో ఉన్న వ్యక్తులు దేశాన్ని పాలిస్తున్నారు. మీరు నరేంద్ర మోడీ గారు 17వ తేదీ పుట్టారు. మరి ఆ నంబర్ శని అయితే ఆ స్థాయికి ఎలా వెళ్తారు వాళ్ళు? హ్మ్. మూడోసారి ప్రధాని ఎలా అయ్యారు. అవుతారు? నంబర్‌లో ఏం ప్రమాదం ఉండదండి. ఆ వ్యక్తి ఆలోచన విధానాన్ని, వాళ్ళ లివింగ్ స్టైల్‌ని బట్టి ఉంటుంది. హ్మ్. అదే విధంగా మీరు 'మన్మోహన్ సింగ్' 26వ తేదీ అండి. దేశ రైట్. ప్రధాని అయ్యాడు ఆయన. హ్మ్. హ్మ్. 'రేవంత్ రెడ్డి' 8వ తేదీ. హ్మ్. 'కేసీఆర్' గారు 17వ తేదీ. హ్మ్. 'వైఎస్ రాజశేఖర్ రెడ్డి' 8వ తేదీ. హ్మ్. అంటే 8దో నంబర్‌లో పుట్టిన వాళ్ళు గనక మీరు గమనిస్తే అందరూ సూపర్‌గా ఉంటారు. టాప్‌లో ఉన్నారు. కానీ చాలా మంది 8 అంటే భయపడతారు. హ్మ్. హ్మ్. కానీ ఈ 8దో తేదీలో పుట్టే వాళ్ళకి లైఫ్ ఎప్పుడు టర్న్ అవుతుంది అంటే 41 ఇయర్స్ నుంచి టర్న్ అవుతుంది. హుహు. ఇప్పుడు నేను చెప్పిన ఆల్ టాప్ పీపుల్స్ అంతా కూడా ఆఫ్టర్ 41 ఇయర్స్ తర్వాత సక్సెస్ అయిన వాళ్ళే. హ్మ్. కారణం ఏంటి? ఎందుకు 41లోనే సక్సెస్ అవ్వాలి అంటే 8దో నంబర్‌కి 5దో నంబర్ లక్కీ నంబర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. 8దో నంబర్ వాళ్ళకు ప్లస్ నంబర్ ఏంటి అంటే 5దో నంబర్ చాలా ప్లస్‌గా కలిసొస్తుంది. అంటే ఇప్పుడు ఐదో నంబర్ అన్నప్పుడు 23 కూడా ప్లస్సే అవుతుంది కదండీ మరి. ఆ! లక్కీ నంబర్ పరంగా చూసుకున్నప్పుడు 8, 17, 26 తేదీలో పుట్టిన వాళ్ళకి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది 5దో నంబర్. హ్మ్. అహా! అంటే మీరు 41 అని చెప్పారు కదా! అంతకన్నా ముందు నంబర్స్ వస్తాయి యెస్. కదా! వాళ్ళ ఆ! లైఫ్‌లో మీరన్నది కూడా కరెక్టే. 23 వస్తుంది. 40 32 యెస్. వస్తుంది. హ్మ్. 41 ఇయర్స్‌కే ఎందుకండి మళ్ళీ 32, 23 కూడా ఉంది కదా! అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 8దో నంబర్ డేట్ ఆఫ్ బర్త్‌కి జీవితంలో అన్నీ లేటుగానే జరుగుతాయండి. హ్మ్. ఎడ్యుకేషన్ లేట్‌గా అవుతుంది. మ్యారేజ్ లేట్‌గా, సంతానం లేట్‌గా, జాబ్ లేట్‌గా రావడం. కానీ ఇవన్నీ ఎప్పటికి సెట్ అవుతాయి మీకు 41 ఇయర్‌కి సెట్ అవుతాయి. హ్మ్. కాబట్టి ఆఫ్టర్ 41 వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. అందుకోసం 41 అంటే ఏంటి 4 + 1 5 అవుతుంది. హ్మ్. కాబట్టి 8, 17, 26కి మీరన్నట్లు ఏదైనా ముఖ్యమైన ఇష్యూస్ వీళ్ళ జీవితంలో గనక జరిగితే పెళ్లి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సెటిల్‌మెంట్ కావచ్చు, 23లో అయినా జరగొచ్చు, 32లో అయినా జరగొచ్చు, 41, 50, 59లో అయినా జరగొచ్చు. కానీ ఆ ఏజ్ వచ్చినప్పుడు మాత్రం 100% జరుగుతుంది. హ్మ్. మీరన్నట్టు 23లో కూడా జరగొచ్చు. హ్మ్. 32లో జరగొచ్చు. కానీ 41లో మాత్రం పక్కా జరుగుతుంది. ఓకే. అదే నేనన్నది. వెరీ హ్మ్. వెరీ గుడ్ అండి. హ్మ్. అయితే 8దో నంబర్ వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు 8దో తేదీలో పుట్టినప్పటికీ కూడాను 8దో తేదీని లక్కీగా వాడకూడదు. హ్మ్. మీరు లక్కీగా వాడే నంబర్ ఏంటి? 5దో నంబర్. హ్మ్. కేవలం 5దో నంబర్ మాత్రమే మీ లైఫ్‌ని టర్న్ చేస్తుంది. 100% అండి. ఓకే. వెరీ, వెరీ, వెరీ పవర్‌ఫుల్ నంబర్ 5దో నంబర్. హ్మ్. ఈ నంబర్‌ని గనక మీరు పట్టుకోగలిగితే మీ జీవితంలో మీరు ఎలాగైనా సక్సెస్ అవుతారు. మీరేదైనా ఒక శుభకార్యం చేసేటప్పుడు 5, 14, 23 తేదీలలో చేయండి. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే 5దో నంబర్‌లో ఓపెన్ చేయండి. మొబైల్ నంబర్ టోటల్ 5 వాడండి. హౌస్ నంబర్ టోటల్ 5 వాడండి. వెహికల్ నంబర్ టోటల్ 5 వాడండి. ఇలా అన్ని 5 నంబర్‌లలో గనక పెట్టుకోగలిగితే చాలా చాలా బాగొస్తుంది. 5దో నంబర్‌కి 8కి చాలా మంచి కాంబినేషన్ ఉంటుంది. హ్మ్. అయితే 5దో నంబర్ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ మీరు 6 నంబర్‌ని వాడాలి. 6 నంబర్. అంటే ఒకవేళ 8దో తేదీలో మీరు పుట్టారనుకోండి. ఎనీ సీరీస్ 8, 17, 26 6 తేదీలో వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగా కలిసొస్తుందండి. ఓకే. 6, 15, 24 ఎందుకంటే 6 వాళ్ళ దగ్గర సంపద, సమృద్ధి ఉంటుంది. హ్మ్. ఎందుకంటే మీ ఫ్యామిలీ లైఫ్ చాలా లగ్జరీగా ఉండాలంటే డబ్బే కావాలి కదా! 6 వాళ్ళ దగ్గర డబ్బుంటుంది. కాబట్టి 5దో నంబర్ వెరీ వెరీ గుడ్. 6వ నంబర్ వెరీ వెరీ గుడ్. కానీ ఎవరైనా సరే 8, 17, 26లో పుట్టి ఉండి
టీచింగ్ ప్రొఫెషన్‌లో గనక వెళ్ళాలనుకున్నప్పుడు మూడో నంబర్ సపోర్ట్‌ని తీసుకోవాలి. ఓకే. అంటే 8, 17, 26లో పుట్టిన వాళ్ళకి ఈ 3 నంబర్‌లు చాలా బాగా కలిసొస్తాయి. 5, 6, 3 కానీ ఏ నంబర్‌లు వాడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అవును. 8లో పుట్టిన వాళ్ళకి యాంటీ నంబర్ ఏంటి? ఒకటో నంబర్ యాంటీ. హ్మ్. అంటే ఇటువంటి వాళ్ళు ఫ్యామిలీ లైఫ్‌లో ఒకటో నంబర్ వాళ్ళని అవాయిడ్ చేయాలి. బిజినెస్ చేస్తున్నా కూడా ఒకటో నంబర్ వాళ్ళని తీసుకోకూడదు. ఎందుకంటే యాంటీ నంబర్స్ 1 అండ్ 8 యాంటీ. అదే విధంగా రెండో నంబర్‌ని అవాయిడ్ చేయాలి. అంటే చంద్రుడు కూడా పడదు. అదే విధంగా రాహు ఎనిమిదో నంబర్‌ని అవాయిడ్ చేయాలి. నాలుగో వాళ్ళు 8, 8 కూడా పడదండి. హ్మ్. ఎందుకంటే ఎనిమిదో నంబర్ అంటేనే స్ట్రగలింగ్. మళ్ళీ మీరు 8తో జత కూడితే ఎలా? హ్మ్. ఇద్దరు స్ట్రగుల్‌లోనే ఉంటారు. కాబట్టి బిజినెస్ చేసేటప్పుడు మీరెవడైనా ఎనిమిదో నంబర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. 1, 2, 8, 4 వాళ్ళని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. కానీ మీరు కనుక గుర్తిస్తే ఎక్కువ మంది ఫైనాన్షియల్‌గా సక్సెస్ అయింది ఎనిమిదో నంబర్ వాళ్ళే. హ్మ్. ఎనిమిదో నంబర్ వాళ్ళు గనక మీరు చూస్తే బై బర్త్ నుంచి వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళ జీవితంలో ఎక్కడ లక్ అనేది కలిసి రాదు. కేవలం హార్డ్ వర్క్. హ్మ్. మీరు ఎంత చెమటోడిస్తే అంత సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. ఓహ్! కష్టం వీళ్ళు ఎక్కువగా కష్టపడుతూనే ఉంటారు. మీరు చూడండి. ఎక్కువ మంది లేబర్స్ గాని, కార్మికులు, కర్షకులు, కూలి పని చేసేవాళ్ళు వీళ్ళంతా 8 సీరీస్‌లోనే ఉంటారు. రైట్. వీళ్ళు హార్డ్ వర్క్ ద్వారా కాబట్టి 8 వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరెప్పుడైతే మీ కష్టాన్ని నమ్ముకుంటారో 100% సక్సెస్ సక్సెస్ అవుతారు. అవుతారు. మీకు ఎందుకంటే ఎనిమిదో నంబర్‌కి మీకు లేని రాజయోగాన్ని తెచ్చిపెట్టేది ఐదో నంబర్. కాబట్టి ఓకే. ఐదో నంబర్ సపోర్ట్ తీసుకోండి 100% సక్సెస్ అవుతారు. కలర్స్ చెప్పండి. అయితే ఈ 8 సీరీస్‌కి మీరు చూడండి చాలా మందికి 8 అంటే బ్లాక్ అనుకుంటారండి. బ్లాక్ ప్లేస్‌లో కంటే కూడాను 8 వాళ్ళు బ్లూ వాడి చూడండి. వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ అండి. డార్క్ బ్లూనండి? ఏ బ్లూ అయినా వాడొచ్చు. స్కై బ్లూ గాని, ఓహ్! నేవీ బ్లూ గాని, డార్క్ బ్లూ ఏదైనా వాడండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్లూ, సెకండ్ ప్రిఫరెన్స్ గ్రీన్, థర్డ్ ప్రిఫరెన్స్ యెల్లో, పింక్. ఈ రైట్. కలర్స్ చాలా బాగుంటాయి. కానీ రెడ్ వాడకూడదు. మెయిన్ 1 నంబర్ సీరీస్‌కి రెడ్, వైట్ వాడకూడదు. మిగతా కలర్స్ వాడొచ్చు. వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. ఓకే. సో, 8 నంబర్ వాళ్ళందరికీ నిజంగా ఒక గుడ్ న్యూసే. మీరు ఏ లైఫ్ పార్ట్‌నర్‌తో హ్యాపీగా ఉంటారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు. ఏ నంబర్స్ విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఈ విషయం కూడా తెలుసుకున్నారు. సో, ఇక మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి, అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.